రైట్. బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో. శ్రీనివాస్ గారు, డీలిమిటేషన్ ప్రక్రియలో జెర్రీ మాండరింగ్ జరుగుతోంది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. అంటే మీకు అనుకూలమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకుంటారు అనేది ప్రధానంగా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అనుమానం అనుకోండి, విమర్శ అనుకోండి. ఇంకొక విషయంలో మీరు క్లారిటీ ఇవ్వండి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, దీనికి ఒక సన్సెట్ క్లాజ్ ఉంది, అంటే ఇది 15 ఏళ్ల వరకే పరిమితము అనేది. మరి దాని తర్వాత పరిస్థితి ఏంటి అనేది చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఈ రెండు విషయాల్లో క్లారిటీ ఇవ్వండి, కన్క్లూడ్ చేయండి త్వరగా. ఆ అనుమానాలు కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా ఇట్లా చేసారు, డిలిమిటేషన్ చేసినారు, సీట్లు పెంచినారు. ఇవన్నీ అప్పుడు ఈ చర్చ ఉండేది. మీరు పెట్టినప్పుడు మీరు ఏ ఉద్దేశంతో పెట్టినారు? మీ సొంత పార్టీ యొక్క పార్ట్నర్సే మీకు ఖిలాఫ్ చేసినారు కదా. వారు చెప్పినట్టుగా ఆర్జేడీ కావచ్చు, ములాయం సింగ్ కావచ్చు, మీ పార్టీలోని వ్యక్తులే మీకు ఖిలాఫ్ చేసినారు. ఇప్పుడు కూడా మీరు అపోజ్ చేస్తే మీ పార్టీ వైపు ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉన్నారు కదా. మాలో సిన్సియారిటీ, మాలోని కమిట్మెంట్ చూసి బయటకు వస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ యొక్క మీ సిన్సియారిటీ టువార్డ్స్ మహిళా, టువార్డ్స్ నేషన్స్ ఇంట్రెస్ట్ మీరు బయటికి రావాలి. మాలో ఎటువంటి ఒక మాలఫైడ్ ఇంటెన్షన్ లేదు. వీఆర్ గోయింగ్ ఆన్ బోనాఫైడ్ ఇంటెన్షన్. కాబట్టి ఇప్పుడు పరీక్ష కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ గనక అడ్వర్స్ గా నిర్ణయం తీసుకున్నట్టయితే ఇండి గఠబంధన్లో ఇంకెవ్వరు ఉండరు, మీద ఎవ్వరు ఉండరు. ఇప్పటికే దెబ్బతినరు. ఇంకోటి చెప్తారు, మా సోదరు టీఆర్ఎస్ సీనని చెప్తారు, బీజేపీ అట్లా చేసి తిమ్మిరి మమ్మి చేసి ఎట్లా గెలుచుకుంటారు చేస్తారని ఒక, అంటే దే లాస్ట్ కాన్ఫిడెన్స్. ఎట్లా చేసి వీళ్ళు గెలుచుకుంటారని చెప్పేసి మీ బలం మీద నమ్మకం. మేము అంటే మమ్మల్ని అంతా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ మమ్మల్ని గెలిపించింది ఎవరు సార్? మాకు మేమే ఓట్ల యొక్క సంఖ్య పెంచుకోలేదు, సీట్ల సంఖ్య పెంచుకోలేదు. పీపుల్ హూ ఓటెడ్ ఫర్ బీజేపీ, ప్రజలు ఓట్లు వేసినారు మాకు. పశ్చిమ బెంగాల్ కావచ్చు, కొన్ని ఓట్లు తీసేస్తే పవర్ ఇచ్చినందుకు బిల్స్ పెడుతున్నాం, మెజార్టీ ఉన్నది. ఇప్పుడు శేషన్న చెప్పినట్టుగా ఇంకా కూడా ఇప్పటికి రెడీ ఉన్నాయి ప్లాట్ఫామ్ మీద 30 సీట్లు ఇంకా కూడా రావచ్చు. రైట్. సో మంచి ఉద్దేశానికి సమర్థిస్తే మీకు గౌరవం దక్కుతుంది. మీరు 370 ఆర్టికల్ ఖిలాఫ్ చేసినారు, ప్రజలంతా మీకు ఖిలాఫ్ అవుతున్నారు. మహిళా బిల్లుకు ఖిలాఫ్ చేస్తున్నారు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అల్జాపూర్ శ్రీనివాసరావు గారు, శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.